ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. పావన గుణ రామ హరే రామ హరే, పావన గుణ రామ హరే రామ హరే, పరమ దయా నిలయ హరే పావన గుణ రామ హరే, వేదాంతవధూ హృదయ విహార వేదమయా పర మానందరూప పావన గుణ రామ హరే రామ హరే, వేదాంతవధూ హృదయ విహార వేదమయా పర మానందరూప పావన గుణ రామ హరే రామ హరే, మాయా మానుష రూప మాయాతీత మంగళదాత పావన గుణ రామ హరే రామ హరే, కరుణారస భర నయన దరహాస మనోహర వదన నవ తులసీదళ మాలాభరణ నానాజీవన నాటక కారణ పావన గుణ రామ హరే రామ హరే, పావన గుణ రామ హరే రామ హరే, కరుణానిధి గోవింద గో. వశిష్ఠ గీత మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం నేటితో సమాప్తమవుతుంది. 3 రోజులకు ఒక అధ్యాయం. శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. ఎవరికి? విశ్వామిత్రుడు ఎదురుగానే ఉన్నారు. వారు ప్రశ్న చేసినారు కాబట్టి వారిని ఉద్దేశించి చెప్తున్నారండి. అక్కడ అనేక మంది శ్రోతలు సమావేశమైనారు. అనేక జిజ్ఞాసువులు, ముముక్షువులు, తపస్సంపన్నులు, మహారాజులు వీరందరూ కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు. వశిష్ఠ మహర్షి గారు పక్కనే ఉన్నారు. దశరథ మహారాజు అక్కడే ఉన్నారు. విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే రామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. విశ్వామిత్రుడు ఏమడిగినారు? ఓ రామచంద్ర, రాజాధిరాజు యొక్క జ్యేష్ఠపుత్రుడయ్యుండి ఈ రాజ్యమునకు వారసుడయ్యుండి అనేక సంపదలు అనుభవించడానికి తగిన అవకాశములుండి మంచి యవన కాలం ప్రాదుర్భవించేటువంటి సమయంలో
మీరు దిగులుగా ఉన్నారేమిటి కారణం? ఎవరైనా ఇటువంటి సందర్భంలో ఆనందంగా ఉంటారు, కానీ మీరు చింతాగ్రస్తులుగా ఉన్నారు, కారణం ఏమిటి అని విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే రామచంద్రుడు చక్కగా ఆ వైరాగ్యమును తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి. ప్రపంచంలో ఏ వస్తువు చూచినా కాలగర్భంలో నశించిపోవటం అనేది గమనించినారు ఎవరండి? రామచంద్రుడు. పర్మనెంట్గా ఉండే వస్తువు ఏది అనే విషయం వారికి తెలుసుకోవాలనే అభిలాష కలిగిందండి. విచ్ ఈస్ పర్మనెంట్. ఏ వస్తువు అయినప్పటికీ కూడా కాలగర్భంలో విలీనమైపోయి నాశనం అయిపోతున్నదండి. ఇప్పుడు చెట్టుకి పండు మొదట్లో నుండి చిన్న కాయ, ఆ కాయ ముదిరి పండుగ అయింది. ఆ పండు ఎంత అందంగా ఉంటుందండి, మహాసుందరంగా ఉంటుంది, మహామధురంగా ఉంటుంది, చూడటానికి రమణీయంగా ఉంటుంది. అది కింద పడింది. ఎవరు దాన్ని కనుక చూడకపోతే ఏమవుతుంది తెలిసిన? కుళ్ళిపోతుందండి. ఆ తర్వాత పురుగులు పడతాయి, ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది. చూచారా? ఎంతో దివ్యంగా సుందరంగా ఉన్నటువంటి ఆ పండు ఈనాడు అందరూ కూడా శ్లాఘిస్తుంటే 2 రోజుల కండి ధూళి అంటే మట్టిగా మారిపోయిందండి. చూచారా? ఆ అందం అంతా ఏమైపోయింది అక్కడ చెప్పండి. అదేవిధంగా మనుషుని యొక్క శరీరం చూడండి, స్త్రీ కానీ పురుషుడు కానీ మంచి యవ్వన కాలంలో ఎంతో అందంగా కనిపిస్తాడండి. హౌ లాంగ్? ఈ అందానికి పరిమితి ఎంతసేపు, ఎంతకాలం ఉంటుందండి? వార్ధక్యం వచ్చేటప్పటికి శరీరం మొకులించుకొని పోతుంది, శిథిలం అయిపోతుంది. కొంతకాలం అనుకండి అసలు నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుందండి. చూచారా? ఈ శరీరమును గురించి ఎవరైనా చింతన చేస్తున్నారా? చింతన చేసిన వాడికి మాత్రం తప్పకుండా మనస్సు మారిపోతుందండి. బుద్ధుడు ఆ విధంగా చింతన చేసినాడు. ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఇప్పుడు చూడండి, డాక్టర్లు ఎక్స్రే అని చెప్పి ఒకటి వేస్తారండి శరీరం మీద. అప్పుడు ఏమవుతుంది తెలిసిన? తోలు కనిపించదు, మాంసం కనిపించదు, ఎముకలు, ఆ స్కెలిటన్, ఆ ఎనుపుకల గూడు మాత్రమే కనిపిస్తుందండి ఎక్స్రే కనుక వేస్తే. దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే వాళ్ళు వెంటనే నోట్ చేసుకుని మ్యాప్ వేస్తారండి ఎవరు? డాక్టర్లు. దానికి రిపేర్ చేస్తారు. అదేవిధంగా జ్ఞానులైనటువంటి వారు, మహనీయులైన వారు ఒక వస్తువుని కనుక చూస్తే, ఒక శరీరాన్ని కానీ, వెంటనే జ్ఞాన కిరణములు చూడండి, జ్ఞాన కిరణములు అండి వారి మీద ప్రసరింపజేస్తారు. ఏమవుతుంది తెలిసిన? తోలు కనిపించదు, ఇది స్త్రీయా పురుషుడా అని కనిపించరు, లోపల ఉండే మాంసం కనిపించదు, లోపల దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం వారికి గోచరిస్తుందండి. సరే, అప్పుడు ఎంత ప్రేమ చూడండి. ఆ ఆత్మ ఈ ఆత్మ ఒకటే అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడో, ఒక ప్రాణి మీద ద్వేషం ఉంటుందా? ఒక ప్రాణి మీద అసూయ ఉంటుందా? చెప్పండి. మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి? 108 ఉపనిషత్తులో వాట్స్ ది ఫస్ట్ ఉపనిషత్? ఈశావాస్యం. ఆ ఈశావాస్యంలో ఎంత చక్కని మంత్రం చెప్పారో వినండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశ్యోక ఏకత్వమనుపశ్యతః. బ్రహ్మాండమంతా ఒకే స్వరూపం అని చెప్పి ఎప్పుడు తెలుసుకున్నారో అప్పుడు ద్వేషం కానీ అసూయ కానీ ఏదైనా ఉంటుందా అని ప్రశ్న చేశారు. ఏమండి? తన శరీరం ఇప్పుడు చూడండి, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇంకో దాన్ని కొట్టుకుంటుందా? చెప్పండి. కొడుతుందా? లేదు కదా. అన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాయి ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదండి. ఎందుకు చెప్పండి? యూనిటీ. ఆల్దో యూ సీ డైవర్సిటీ, దేర్ ఈజ్ యూనిటీ. అది శరీరంలో అనేకత్వం కనిపించినప్పటికీ ఏకత్వం అనేది ప్రత్యక్షంగా తెలియగలవారు దాన్ని గమనిస్తారు. అందుచేత అండి ఒకరికొకరు బాధ చేసుకోరండి. అది ఒక ఊళ్ళోనండి ఒక ఆయన ఉన్నాడు, పరమ కోపిష్టి అండి, పరమ కోపం. ఎవడైనా కనుక ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే చెంపలు వాయిస్తాడు, అంత కోపం ఉండి ఆయనకి. ఆ కోపిష్టి మనిషి అండి ఒకనాడు రైలు ప్రయాణం దానికంతా సన్నాహం చేసుకుంటున్నాడు, భోజనం చేస్తున్నాడు, త్వరగా పూర్తి చేయాలి, టైం అయిపోతుందని అన్నం త్వరగా తినటం మొదలు పెట్టాడండి. పొరపాటున ఏమైందంటే త్వరగా తినటం వల్ల తన నాలుక ఆ పళ్ళ కింద నలిగిందండి. సరే, ఎంత నొప్పి అండి. నాలుక అప్పుడప్పుడు ఏదైనా త్వరగా తింటున్నా ఏం చేస్తున్నా ఈ నాలుకండి పళ్ళ కింద నలుగుతుందండి. అప్పుడు ఎంత బాధ అంటే చెప్పడానికి. అయితే బయటికి చెప్పుకోరండి, బయటికి చెప్పుకోరు, అది సహిస్తుంటారు. ఈ కోపిష్టానికండి ఎవరైనా చిన్న బాధ కలుగు చేస్తే కొట్టే రకం అండి ఈయన. మరి ఇప్పుడు ఆయన నాలుక నలిగిందండి. దేని సందున? పళ్ళ సందున నలిగింది. పరమ కోపం వచ్చింది, బాధ సహించలేక కోపం వస్తే ఎవరిని కొట్టాలి చెప్పండి? ఎవరిని కొట్టాలి? వాడి పళ్ళు ఓడగొట్టుకోవాలి అంతే. వాడి పళ్ళు వాడి నాలుక నలగొట్టినాయండి. రెండు తన స్వరూపమే కాబట్టి ఓర్చుకుంటాడంతే. నా పళ్ళు వచ్చి నా నాలుక నలగొట్టని ఇంకా ఎవరిని కొడతాం మనం అని చెప్పి రెండు నావే అని చెప్పి ఎట్లా ఓర్చుకుంటున్నాడో చూడండి. విశాలమైనటువంటి భావం కలిగిన వారు వసుధైవ కుటుంబకం. చూడండి, ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం, బ్రహ్మాండమంతా నా ఫ్యామిలీ అనుకుంటాడు. మరి అటువంటి వాడి ద్వేషం, ఒకరి మీద అసూయ ఉంటుందన్నది కనుక చక్కని మంత్రం కంఠస్థం చేయండి. ఈ మొదటి అధ్యాయంలో, ఈ మొదటి ఉపనిషత్తులో యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశ్యోక ఏకత్వమనుపశ్యతః. కనుక శ్రీరామచంద్రుడు ఈ విషయాలన్నీ చక్కగా గమనించినారు.
ప్రపంచంలో శాశ్వతమైనటువంటి వస్తువు ఏదని విశ్వామిత్రుడిని ప్రశ్నించబోతున్నారండి. తన యొక్క అనుభవాన్ని వెల్లడించినారు. ఏ వస్తువైనా కాలగర్భంలో నశించిపోతుంటే ఈ సంపదలు, ఈ రాజ్యం, ఈ భోగాలు నాకెందుకు అంటాడు. కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. ఓ విశ్వామిత్రుడు, ఈ భోగాలు వద్దు నాకు, ఈ సంపదలు వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ సుఖాలన్నీ నాకు వద్దు. ఎందుకంటే ఇన్ని మూనాళ్ళ ముచ్చట్లు. ఎంతకాలం నేను అనుభవిస్తాను? శరీరం ఉన్నంత వరకు. శరీరం ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రపంచం యొక్క వస్తువులు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ట్రాన్షియన్ అంటే టెంపరరీ, తాత్కాలికంగా. ప్రతిదీ కూడా వికారం. చూడండి, ఏ వస్తువు అయినా ప్రపంచంలో ఉంది 6 వికారములు ఉంటాయండి దానికి. అస్థి, జాయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అనే. పుట్టటం, పెరగటం, వికసించటం, కొళ్ళటం, నశింపటం. ఈ విధంగా 6 వికారములండి. ఏ వస్తువు అయినప్పటికీ, శరీరం కానీ ఏదైనా వస్తువు కానీ కాలగర్భంలో ఈ విధంగా వికారములు పొంది నాశనం అయిపోతుందండి. రామచంద్రుడు ఈ విషయాన్ని గమనించి శాశ్వతమైన పదార్థం ఎల్లప్పుడూ సుఖం. చూడండి, దుఃఖం అనేది లవలేశం కూడా ఉండకూడదు. అటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా ఈ ప్రపంచంలో అని ఆలోచనలో పడి తన యొక్క అనుభవాన్ని చక్కగా వెల్లడిస్తూ నిన్న ఏం చెప్పారు చెప్పండి? ఆయుర్దాయం మహాక్షణికం అన్నారు. చూడండి, చెట్టు చివర, ఆకు చివర వేలాడేటువంటి మంచు బొట్టికి ఎంత ఆయుష్షో, ఎంత ఆయుర్దాయమో, ఒక చిన్న గాలి కనుక వీస్తే ఎట్లా కింద పడిపోతుందో అదేవిధంగా జీవితం క్షణికం, ఉద్భుతం వంటిది. ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరు చెప్పలేరు. కానీ మానవుడు దాన్ని గమనిస్తున్నాడా? ఎందుకొరకు వచ్చినాము? మన లక్ష్యం ఏమిటి? మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఎన్ని సాధనలు ఆచరించాలి? ఒక్కటైనా ఆచరిస్తున్నామా? మన సృష్టి చేసిన భగవంతుని యొక్క పాదపద్మములను ఆశ్రయిస్తున్నామా? ఈ విధమైనటువంటి విచారణ ఏమీ లేదండి. కనిపించేటువంటి వస్తువు మీద పరిగెత్తడం, అనుభవించడం సర్వనాశనం. ఆఖరి కళ్ళు మూసుకుంటున్నాడండి. సార్, ఏమి వెంట తీసుకుపోయినట్టు చెప్పండి? పుణ్యం అనేటువంటిది వెంట ఉంటేనే వాడికి ఏనాటికైనా వాడికి సుఖం కలుగుతుందండి. లేకపోతే పాపం, ఇటువంటి దుర్గుణములు, దుస్సంకల్పములతో గనక శరీరాన్ని వదిలిపెడితే వచ్చే జన్మ ఎట్లా వస్తుందో తెలుసండి. ఏ భావంతో వాడు చచ్చాడో ఆ భావంతోనే మళ్ళీ పుడతాడండి. సరే, గీతలో చెప్పలేదు? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. కనుక అంత్యకాల సంస్కారం చక్కగా ఉండాలంటే ఏమిటి దానికి ఉపాయం? తస్మాత్ గీతలో ఏం చెప్పినారు? ఓ అర్జున, అంత్యకాలంలో సంస్కారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని మీద వచ్చే జన్మ ఆధారపడుతుంది. మరి ఆ జన్మ పవిత్రంగా ఆ సంస్కారం పవిత్రంగా ఉండాలంటే ఉపాయం ఏమిటి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. సర్వేషు కాలేషు, జీవితంలో బాల్యము, యవ్వనము, ఈ టైములు పోగొట్టుకోకూడదు, వృధా చేయకూడదు. మాం అనుస్మర, మీ కార్యములు చేసుకోండి. యుధ్యచ, యుధ్యచ అంటే నువ్వు యుద్ధం చేసుకో, కానీ నన్ను స్మరణ చెయ్యి. ఇదండి ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న వారికి సరైనటువంటి బోధ అండి ఇది. కొందరు అనుకుంటారు, ఏమండి ఈ వేదాంతం అంతా మేము చేసే పనులన్నిటికీ అడ్డంగా ఉంది, మా వృత్తులు, మా యొక్క జీవనం, ఇదంతా ఏ విధంగా మేము నిర్వహించగలమని చెప్పి కొందరు ప్రశ్న చేస్తున్నారు. ఏమి పర్వాలేదు, భగవద్గీతలో దాన్ని తృణీకరించలేదు, దాన్ని నివారించలేదు. కర్మయోగం చెడ్డదని చెప్పలేదు. తెలుసుకుని కర్మయోగం చేయండి. అది కర్మ అనేది చెడ్డది కాదు, వ్యవహారం అనేది చెడ్డది కాదు. ఏమండి, దాని విషయం తెలుసుకొని తర్వాత కర్మ చేయండి. యోగస్థ కురు కర్మాణి, కురు కర్మాణి, కర్మలు చేయండి. ఏ విధంగా ఊరికే పశువులు మోస్తారు కాదు, తెలుసుకొని నేనెవరు, నా శరీరంలో ఏ జ్యోతి వెలుగుతున్నది అనేటువంటి విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు, ఏమీ లేకుండా ప్రపంచంలో దూకుతున్నారు. దూకేమైపోతుంది? అంత్యకాలం వచ్చేటప్పటి కళ్ళు మూసుకుంటున్నారు. ఏ విధంగా? పశువు. చూడండి, పశువు ఏ విధంగా అంత్యకాలంలో కళ్ళు మూసుకుని మళ్ళీ నాశనం అయిపోతున్నది, అదేవిధంగా ఇంత అమూల్యమైనటువంటి జీవితం వస్తే మానవుడు వృధా చేస్తున్నాడండి. సరే, మరల వస్తాయండి ఇటువంటి జన్మలు. చెప్పండి, రేర్ ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశం ఎల్లప్పుడూ దొరకదండి. ఇది గరుడ పురాణం అనే ఒక పుస్తకం ఉందండి. గరుడ పురాణం విష్ణు భగవానుడు గరుత్మంతునికి బోధ చేస్తారండి. ఆ గరుడ పురాణం ఒక ఆచారం ఉందండి. ఏమిటంటే గరుడ పురాణం ఎప్పుడు చదవకూడదు, ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు చదవాలి అని చెప్పి ఇది ఒక ఆచారం ఉన్నట్టు ఎవరో చెప్పారండి. కానీ నా సలహా ఏమిటంటే అందరూ బతికున్నప్పుడే చదవండి. సరే, ఏడుస్తూ చచ్చి నానా ఇదిగా ఉంటే ఆ టైంలో గరుడ పురాణం ఎవరికి అర్థం అవుతుంది చెప్పండి? అందరూ ఆరోగ్యంగా, సుభిక్షంగా, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గనక చదివితే చక్కగా బోధ జీర్ణం అవుతుందండి. అది విష్ణు భగవానుడు గరుత్మంతునికి బోధ చేస్తారండి. ఈ గరుత్మంతుడు ఏమడిగాడు తెలుసండి? ఓ దేవా, వీరెవరో తెలిసిన వాహనం, విష్ణువు గారికి వాహనం అండి. వీరు ప్రశ్న చేస్తున్నారు, ఏమండి జీవుడు ఏ పాపం చేస్తే నరకలోకంలో ఏ శిక్ష అనుభవిస్తాడు? ఇదండి వారి ప్రశ్న. అనేక పాపాలు చేస్తున్నాడు, ఏ పాపమునకు అక్కడ ఏ శిక్ష లభిస్తుందో దయచేసి సెలవు ఇవ్వండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తారు. విష్ణు వీరి మీద వాత్సల్యం చేత చక్కగా బోధ చేస్తారు. ఆయన ఇది అబద్ధం మాట్లాడితే అక్కడ ఆ శిక్ష, దొంగతనం చేస్తే ఆ శిక్ష, ఈ విధంగా అన్ని చెప్పేశాడండి. చెప్పిన తర్వాత గరుత్మంతుడు ఇంకొక ప్రశ్న, ఓ మహాత్మా, ఈ బాధలు
యమబాధలు తొలగించుకోవటానికి ఉపాయం చెప్తారా అని అడిగాడండి. ఈ హౌ టు రిమూవ్ దిస్ మిజరీ, ఈ యముని యొక్క బాధలు తొలగటానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని గరుత్మంతుడు ప్రశ్న చేస్తే వైరాగ్య ప్రకరణం అని ఉంటుందండి. చివర వైరాగ్య బోధ, అద్భుతమైనటువంటి బోధ చెప్తారు ఎవరు, విష్ణు భగవానుడు. ఒక చిన్న పుస్తకం ఉందండి, యమలోక వార్తలు, యమలోక వార్తలు అనే పుస్తకం. దాంట్లో ఇదంతా చక్కగా చెప్పబడింది. ఏమిటి ఈ గరుత్మంతుడు ప్రశ్న అడగటం, వీరు జవాబు చెప్పటం. మొట్టమొదటి ఏం చెప్పారు తెలుసండి విష్ణువు గారు, నాయన ఈ మానవ జన్మ ఎల్లప్పుడూ దొరికేది కాదు, మోక్షం అనేటువంటి భవనానికి ఇది నిచ్చెన. ఈ మానవ జన్మ సోపానం అంటాడు. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేతాత్మఘాతకః. ఎవరు దీన్ని దురుపయోగం చేసినారో, నిరుపయోగం చేసినారో వారు ఆత్మను చంపినట్టే అన్నాడు ఎవరు, విష్ణువు గారు. మళ్ళా వినండి, సోపానభూతం, సోపానం అంటే నిచ్చెన, మెట్లు. ఏమండి మేడపైకి ఎక్కాలంటే ఏమిటి మనకు ఆధారం చెప్పండి? ఏ ఉపాయం చేత మనం మేడ ఎక్కగలం? ఊరికే తాళ్ళు పట్టుకుని ఎవరైనా ఎక్కుతారా? లేదండి. నిచ్చెన, నిచ్చెన కానీ లేక మెట్లు కానీ ఉండాలి. అవి లేకపోతే ఎక్కలేరండి. అదేవిధంగా మోక్షం ఎక్కాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కానీ సాధనం ఏమిటి? చక్కని మానవ జన్మ. చూచారా, ఏ 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి, దేనికైనా కామన్ సెన్స్ ఉందా? తెలివి ఉన్నదా? విజ్ఞానం ఉందా? తరించుకునేటువంటి శక్తి ఉన్నదా? ఏమీ లేదు కదా. ఇప్పుడు చూడండి, ఎన్ని మన కళ్ళెదట పందులు, గాడిదలు, కుక్కలు, చీమలు, దోమలు, పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దేనికైనా పొద్దున్న లేస్తే తినటం తప్పితే ఇంకా ఏమైనా వాటికి ఉన్నదా చెప్పండి? ఏం పని లేదు కదా. మానవుడు అట్లా కాదు. నేనెవరు, ఈ జగత్ ఏమిటి, ఈ ఫ్యామిలీ ఏమిటి, ఈ కుటుంబం ఏమిటి, నా భార్య ఎవరు, బిడ్డలు ఎవరు, ఇదివరకు ఎవరైనా ఉన్నారా, వీళ్ళు ఇప్పుడు మధ్యలో అంటుకున్నారు, ఎంతకాలం వీరుంటారు అనేటువంటి ఆలోచన మానవుడికి ఉన్నదన్నది. కనుకనే శంకరాచార్య ఇటువంటి విచారణ చేయకపోతే మానవ జన్మ నిరర్థకం అంటాడు. కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ కో మే తాత ఇది పరిభావయ. ఈ విధంగా చింతన చేయమంటాడు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఇటువంటి అమూల్యమైనటువంటి శరీరం మానవుడు భగవంతుడు మనకి ప్రసాదిస్తే దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ భోగ విలాసముల్లో, విషయముల్లో, ఇంద్రియ సుఖముల్లో వృధా చేస్తున్నాడు. ఇవి ఎంతకాలం అంటే చెప్పండి? ఒకవేళ అనుభవించాడు ఏమైనా తృప్తి ఉందా చెప్పండి? యయాతి 2 యవనాలు అనుభవించి కూడా నాకు ఏం తృప్తి కలగలేదని ఘోషించాడే. ఇక ఎంతకాలం ఈ విధంగా నాశనం చేస్తుంటాడు చెప్పండి? తిరిగి మానవ జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదండి. అది భగవద్గీతలో చూడండి, రేపు 16వ అధ్యాయంలో పాపులు, దుర్మార్గులు, దుస్సంకల్పం కలిగిన వారు వీళ్ళందరినీ నేను మూట కట్టుకుంటాను అన్నాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంత మూట కట్టుకుని ఏం చేస్తాను తెలుసిన? తాన్ అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి. విసిరి అవతల బారేస్తానన్నాడు. ఎక్కడ? క్షిపామ్యజశ్రమ శుభాన్ ఆసురీష్వేవయోనిషు. అసుర గర్భం. అసుర గర్భం అంటే ఏమిటో మనం ఏమిటండి? నీచమైన రాక్షస జన్మ, లేకపోతే క్రిమికీటకాదులు, లేకపోతే పశువులు. ఈ విధంగా జన్మిస్తే మళ్ళీ ఏ విధంగా తెప్పరించుకుంటాడు చెప్పండి? ఎన్ని జన్మలు పైకి పోవాలి, పోయి పోయి ఆఖరికి కోతిగా మారతాటండి. ఇది చిన్న పురుగు. ఒక పురుగు పరిణామం పొంది ముందు పశువు అయిన తర్వాత కోతి అయిన తర్వాత మానవుడు అని చెప్పి డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశ సిద్ధాంతి చక్కగా ఇట్లా చెప్పినాడండి. నిజమే అని అనుకుంటాం. ఆ మనుష్యుడి దగ్గర రావడానికి ఎన్ని జన్మలు గడవాలి చెప్పండి? అది ఎన్ని కోట్ల జన్మలు గడిచి ఆఖరికి సుకృతం వల్ల చక్కగా మానవుడై పుడితే, సుకృతం అంటే పూర్వపుణ్యం, ఆ పుణ్యం వల్ల మనుష్యుడిగా పుడతాడండి. అప్పుడు దీన్ని తృణీకరించడం న్యాయమేనా? ఎంత అమూల్యమైనటువంటి అవకాశం చెప్పండి అది. ఒక చోట ఏం జరిగిందో తెలుసండి. ఒక ఊళ్ళో ఒక బీదవాడు ఉన్నాడండి. బీదవాడు కుటుంబం చాలా పెద్దదండి. పోషించలేక అవస్థపడుతున్నాడు. ఆ దారిద్ర్య బాధ అనుభవిస్తూ ఎవరు దీన్ని నివారణ చేస్తారు? తిండికి గతి లేకుండా అవస్థపడుతున్నాం, పిల్లల్ని ఎట్లా పోషించేదని చాలా దిగులుతో ఉంటే చూడండి వాడి పుణ్యం ఫలించింది. ఆయన ఇంటి ముందు నుంచి ఒక సాధువు గారు వెళ్తున్నారండి. సాధువు గారు వెంటనే ఈ బీదవాడండి సాష్టాంగ నమస్కారం చేసి పాహిమాం అన్నాడు. రక్షించండి నా బీదతనం, నా దారిద్ర్యం పోగొట్టండి. మహానుభావుల యొక్క సంకల్పం కనుకుంటే చక్కగా అన్నీ నెరవేరుతాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు, కాబట్టి నా దారిద్ర్యం పోగొట్టండి. ఆ సాధువు గారు అన్నారు, లేచిన రోజు మంచిదయ్యా, నీకు నా చేతిలో ఒక మణి ఉంది. ఆ మణి పేరు ఏమిటి తెలుసండి? పారసమణి. పారసమణి అంటే దాని స్వరూపం ఏంటంటే స్వభావం, ఇనప వస్తువులు గనక తాకిస్తే బంగారం అయిపోతుందండి. సరే, స్పర్శమణి లేక పారసమణి అంటారు. ఇనప వస్తువులు కనుక ఆ మణి తాకిస్తే బంగారం అయిపోతుందండి. ఆ సాధువు గారి దగ్గర ఆ మణి ఉందండి. నాయన నీ అదృష్టం పండింది, సరిగా ఈ టైంలో నా చేతిలో ఈ మణి ఉంది, పారసమణి నీకు ఇస్తున్నాను, 1 సంవత్సరం అంతే, 1 సంవత్సరం వాడుకో. దీని స్వభావం ఏమిటంటే ఇనప వస్తువులు గనక తాకిస్తే బంగారం అయిపోతుంది,
ఎక్కడైనా తాకించుకో, లక్షణంగా బంగారం అమ్ముకో, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని చెప్పి ఇచ్చి 1 సంవత్సరం గడువు పెట్టాడండి. ఈయన, ఏమండి సాధు గారు, నారాయణ సంవత్సరం ఎందుకండి, 1 గంట నాకు ఇవ్వండి పర్మిషన్, తాకిచ్చి పారేస్తా ఇంట్లో మేకులు గీకులు అన్నిటికీ కూడా అన్నాడండి. వద్దులే, 1 సంవత్సరం వరకు పెట్టుకో అన్నాడు. సరే, ఈయన గారు మణి సంవత్సరం అయిన తర్వాత తిరిగి నాకు ఇచ్చేయాలన్నాడు ఆ మణిని. ఈ పేదవాడు ఇంట్లోకి ప్రవేశించి సాధువు గారు వెళ్ళారు. ఇంట్లో ఆలోచిస్తున్నాడు. అక్కడక్కడండి గోడలో శీలలు ఉన్నాయండి, మేకులు, ఇనప శీలలు అవన్నీ. వాడు అనుకున్నాడు, ఈ చిన్న వాడికి తాకిస్తే కొద్ది బంగారమే వస్తుందని తాకించలేదండి. ఏదో కొద్ది బంగారం ఏం చాలుతుంది మనకి. ఊళ్ళోకి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ ఇనప కొట్టు ఉందండి, ఇనప కొట్టు. ఏమండి, మొత్తం హోల్సేల్గా కొని పారేస్తాను, ఇనప కొట్టంతా ఎంతకి ఇస్తారు అని అడిగాడండి. ఆ యజమాని, ఆ కొట్టు యజమాని, వీడెవడో వేళాకోళంగా హేళనగా మాట్లాడుతున్నాడు. చూస్తే దరిద్రుడుగా ఉన్నాడు, కొట్టంతా ఎట్లా కొంటాడు వీడు అని. నాయన, ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి, 6 నెలలు అయిన తర్వాత కనిపించు అన్నాడండి. ధరలు తగ్గిపోతాయి, నీవు కొనగలవు అన్నాడు. 6 నెలలు ఈ మణిని దాచిపెట్టాడండి వాడు. దేనికి తాకలేదండి. ఎందుకంటే కొట్టంతా ఒక్కసారి తాకించేస్తాం, ఇంత బంగారం. ఆశ పిశాచం వాడిని చంపిందండి. సరే, 6 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఏమంటే ధరలు తగ్గినాయా? ఇంకొక 6 నెలలు ఆగవయ్యా మహానుభావ అన్నాడు. సరే, మరలా 6 నెలలు ఆగాడండి. ధరలు తగ్గుతాయని మరలా కొట్టు దగ్గరికి వెళ్తున్నాడు కొనటానికి. దారిలో సాధువు గారు కనిపించారు. ఏమయ్యా, సంవత్సరం పూర్తయింది, నా మణి నాకు ఇచ్చేయమన్నాడండి. పెరుక్కుని పోయినాడండి సాధువు గారు. వీడి దారిద్ర్యం అట్లాగే ఏడుస్తున్నదండి. చూచారా, అమూల్యమైనటువంటి అవకాశం ఎట్లా జార విడుచుకున్నాడు. ఈ మణి అంటే ఏమిటి తెలుసండి? మానవ శరీరం. చూచారా, మణి అంటే మామూలు మణి కాదండి, మానవ శరీరం. దీన్ని పరమాత్మతో తాకించవచ్చండి. సరే, బ్రహ్మావలోక ధిషణం అంటాడు. పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి కెపాసిటీ, ఆ శక్తి ఆ బ్రహ్మదేవుడు మానవుల్లో పెట్టాడండి. మీకెట్లా తెలుసును అని మీరు అడగచ్చు. భాగవతంలో ఒక శ్లోకంలో ఏమనుందో తెలుసండి? మొట్టమొదట బ్రహ్మదేవుడు మనుష్యుడిని సృష్టి చేయలేదటండి. సృష్టి ప్రారంభం చేసినప్పుడు క్రిమికీటకాదులు, చేపలు, చెట్లు, పశువులు వీటన్నిటినీ సృష్టి చేశాటండి ఎవరు? బ్రహ్మదేవుడు. కానీ సంతోషం కలగలేదటండి. సృష్ట్వా పురాణి వివిధాన్యజ ఆత్మశక్త్యా వృక్షాన్, వృక్షాన్ అంటే చెట్లు, సరీసృప దోమలు, ఈ కింద పాకేది పాములు, వీటిని సృష్టి చేశాట. పశూన్, ఖగ, ఖగ అంటే పక్షులు, దంశ దోమ, ఇదండి నల్లులు దోమలు ఇవే, మత్స్యాన్ చేపలు, వీటన్నిటిని సృష్టి చేశాడు. కానీ తైస్తై అతుష్ట హృదయ, నో సాటిస్ఫాక్షన్, ఏమి తృప్తి కలగలేదండి. దిగులుగా ఉన్నాడు ఎవరు? బ్రహ్మదేవుడు. తైస్తై అతుష్ట హృదయ. ఆ తర్వాత అండి పురుషం విధాయ, మానవుణ్ణి చివరికి సృష్టి చేస్తాడండి. బ్రహ్మావలోక ధిషణం ముదమాపదేవ. ఆ మానవుడికి ఎటువంటి శక్తిని పెట్టాడంటే బ్రహ్మావలోక ధిషణం, పరమాత్మను డైరెక్ట్గా చూడగలిగేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం చూడండి. సాక్షాత్కారం ఏ జన్మలో కూడా ఇటువంటి అవకాశం లేదని చెప్పి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయండి. కఠోపనిషత్తు తెరవండి. దాంట్లో ఒక మంత్రం ఏముంది తెలిసిన? యథాదర్శే తథాత్మనే. అది ఆదర్శం అంటే అద్దం. అద్దంలో ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఈ మానవ జన్మలో భగవంతుడు అంత స్పష్టంగా కనిపిస్తాడు అని చెప్పి కఠోపనిషత్తులో. యథాదర్శే తథాత్మనే యథా స్వప్నే తథా పితృలోకే. పితృలోకంలో గనక ఎవరైనా తరించాలంటే స్వప్నంలో ఏ విధంగా చూడండి, కళలో అంత సరిగా కనిపించండి, ఆ విధంగా కనిపిస్తాటండి భగవంతుడు పితృలోకంలో. చూచారా, యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరివద దృశే తథా గంధర్వలోకే. గంధర్వలోకంలో ఎట్లా కనిపిస్తాడంటే నీళ్లలో ప్రతిబింబం, నీటిలో ప్రతిబింబం అంత స్వచ్ఛంగా ఉండదండి. ఆ విధంగా గంధర్వలోకంలో. ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. బ్రహ్మలోకంలో ఎట్లా కనిపిస్తాడంటే నీడ. చూడండి, నీడ చూస్తే అసలు మనుష్యుడు ఏమైనా కనిపిస్తాడో చెప్పండి? నీడంతా కూడా ఏదో నల్లగా ముద్దుగా ఉంటుందండి. ఏమి దాంట్లో విషయములన్నీ స్పష్టంగా గోచరించవండి. చూడండి, ఏ లోకానికి వెళ్ళినా కూడా స్పష్టంగా భగవంతుడు సాక్షాత్కారం కలగటం కష్టం అంటాడు. ఎక్కడ? ఉపనిషత్తుల్లో. మళ్ళీ చెప్తున్నాను, యథాదర్శే తథా. కానీ ఈ మనుష్య లోకంలో ఈ మానవ జన్మలో ఎట్లా కనిపిస్తాడు? ఆదర్శం, అద్దం. అద్దంలో చూడండి ఏ విధంగా అసలు మనిషి ఉన్నాడో ఆ ప్రతిబింబం కూడా అట్లాగే ఉంటుందండి. మోస్ట్ న్యాచురల్. ఆ విధంగా భగవంతుడు స్పష్టంగా గోచరిస్తాడని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు చెప్పండి? వివేకానంద ఏమండి, దేవుణ్ణి చూచారా? చూచాను. ఎట్లా చూడగలిగారు? నేను ఈ గోడ ఏ ప్రకారంగా స్పష్టంగా చూడగలుగుతున్నానో ఆ విధంగా నేను చూచాను. ఐ హావ్ సీన్ గాడ్ డైరెక్ట్లీ అంటాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పేసినారో ఎవరు? పరమహంస గారు. కనుక ఇటువంటి అవకాశం, స్పష్టంగా భగవంతుని సాక్షాత్కరించుకునేటువంటి అవకాశం ఎందుకు కాలు తన్నాలి చెప్పండి? అది బ్రహ్మావలోక దిశనం ముదమాపదేవ. మానవుని సృష్టి చేసి బ్రహ్మదేవుడు ఆనందపడ్డాటండిది. కనుక అటువంటి సోపానం
ఇచ్చిన వంటి ఈ జన్మను ఎందుకు వృధా చేసుకోవాలి చెప్పండి. అది సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేతాత్మఘాతక. ఆత్మను చంపినవాడు అనమాట. ఇది చూడండి, ఎవరైనా తెలుసుకుంటున్నారో చెప్పండి పరమాత్మను గురించి. రామా, జీవితం అంతా ఇట్లా నాశనం అయిపోతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఏమి హెచ్చరిక చేసినారు తెలిసిన? అర్జునే, వచ్చి పడ్డారు ఈ లోకంలో. ఎవరు? జనులు. ఎటువంటి లోకం? అనిత్యం అసుఖం అనేశాడు. ఈ ప్రపంచానికి ఎటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి. అందరూ ఇది శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అనిత్యం, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచం అంటారు. ఇది అనిత్యం అసుఖం. దీంట్లో సుఖం అనేది కొద్దిగా ఉంది. అసుఖం అంటే సుఖం లేదని కాదండి, ఏదో స్వల్పంగా ఉంది. పూర్ణమైనటువంటి ఎక్కువగానండి దుఃఖం ఉన్నది. కనుక ఇటువంటి లోకంలో వచ్చి ప్రవేశించారు అందరూ. ఏం చేయాలి ఇప్పుడు? భజస్వమాం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య. దీన్ని పొంది ఏం చేయాలి తెలుసిన? పొందారు కాబట్టి, పొందాలని ఏమి లేదు, పొందేశారు. ఎందుకు వచ్చారని ఎందుకు పుట్టారు? దానికి ఎవ్వరు కారణం చెప్పలేరండి. ఏదో వచ్చి పడ్డారు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఇప్పుడేం చేయాలి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? భజస్వమాం. అది శాశ్వతమై. మాం అంటే నన్ను. నన్ను అంటే ఏమిటండి? కృష్ణుని యొక్క ఒక ఆకారమా? కాదు, బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి సచ్చిదానందం. దాన్ని ఆశ్రయించండి నాయన, అది శాశ్వతం. తగిన అంతా కూడా కాలగర్భంలో లయం అయిపోతుంది అంటాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తూ ఇంకా 1-2 వాక్యములు చెప్తున్నారు. ఏమిటంటే, ప్రపంచంలో అనేక మంది పుడుతున్నారు, కానీ పుట్టిన వారితో జమ కాదు. వాళ్ళు పుట్టారంటే వారు పుట్టినట్టు లెక్క కాదంటున్నారు. ఎవరు? రామచంద్రుడు. అనేక వస్తువులు పుడుతున్నాయి, జంతువులు పుడుతున్నాయి, ప్రాణికోట్లు పుడుతున్నాయి. అవన్నీ పుట్టినతో వారితో సమానం జమ కాదంటారు. చూడండి, జాతాహ. ఎవరో తెలిసినా నిజంగా పుట్టినవారు చెప్తున్నారు. జాతాహ తయేవ జగతి జంతవ సాధు జీవిత. సాధు జీవితం అంటే, సాధు అంటే వేషం వేసుకోవటం కాదు, పవిత్రం. సంస్కృతంలోనండి సాధు అనేటువంటి పదానికి ఏమిటండి అర్థం? పవిత్రం. సాధు రూపాయ మంగళం అని అంటలేదు ఇప్పుడు. సాధు రూపాయ అంటే పవిత్రమైనటువంటి స్వరూపానికి మంగళం అని. సాధువు గారంటే వేషాలు వేసుకున్నవారు, జటాజూటం తిప్పినవారు, కమండలం చేతిలో పట్టుకున్నవారు సాధువులు అని చెప్పి అనుకోబాకండి. ఇదిదో లాంఛనంగా ఏదో ఈ వస్తువులు గ్రహిస్తున్నాడే కానీ వాస్తవంగా సాధు అనేటువంటి పదానికి సంస్కృతంలో అర్థం ఏంటి చెప్పండి? పవిత్రం. రామచంద్రుడు అనేక మంది పుడుతున్నారు, కానీ పుట్టిన వారితో లెక్క కాదు వారు. ఎవరంటే యథార్థంగా ఈ ప్రపంచంలో జన్మించింది జాతా తయేవ జగతి జంతవ సాధు జీవిత. సాధు పవిత్రమైనటువంటి జీవితం గడిపినటువంటి వారు. ఏ పునర్నేహ జాయంతే, తిరిగి పుట్టకుండా ఉండేవారు. అది ఎవరంటే పుట్టినవారు, పుట్టకుండా ఉండేవారు. ఇక మళ్ళా పుట్టడం అనేది ఉండకూడదండి, మళ్ళా జన్మరాహిత్యం. అది మళ్ళా తల్లి గర్భంలో ఈ బాధలు ఇవన్నీ ఉండకూడదండి. అది ఒక భక్తుడండి భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఓ దేవుడు గారు, మీరు ఈ జగత్తంతా ఒక నాటక రంగం. చూడండి, నాటక రంగం. నేను పాత్రధారి, వేషాలు వేసుకుంటున్నాను. మీరు చూచేవారు. ఈ నాటకం అంతా చూచేటువంటి సాక్షి గారు. మీరు కూర్చుని చూస్తున్నారు ఎవడెవడ ఏ వేషం వేస్తున్నాడా అని. నేనేం చేసినాను తెలిసిన? 84 లక్షల వేషాలు వేసి పారేశా. మీరు చక్కగా చూస్తున్నారు. ఏమండి, మీకేమి కళ్ళు నొప్పి పుట్టటల్లా? చెప్పండి. ఇన్ని వేషాలు వేస్తుంటే మీరు అక్కడ కూర్చుని చూస్తుంటే మీకు కళ్ళు నొప్పి పుట్టటల్లా? మేము కష్టపడి ఇన్ని వేషాలు వేస్తే మాకేదైనా బహుమానం ఇస్తారా లేదా? చూడండి, ఎవరైనా నాటకం వేస్తే వాళ్ళకి ఏదైనా బహుమానం ఇవ్వరు. వారి దేవుడు గారేమో హాయిగా కూర్చొని అన్ని చూస్తున్నారండి ఈ వేషాలని. మరి చూచేటువంటి వారు ఏదైనా టికెట్ కొనుక్కోవాలి కదా, టికెట్ కొనుక్కోవాలి కదా కనీసం. పోనీ ఏదో వేషాలు వేసేవాడికి ఏదైనా బహుమానం ఇవ్వాలి కదా. ఓ దేవా, 84 లక్షల వేషాలు వేస్తే మీరంతా హాయిగా చూస్తూ కూర్చున్నారు. మరి నాకేదైనా పారితోషికం, నాకేదైనా బహుమానం ఇవ్వాలి కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకేమి డబ్బు వద్దు, ఇతరమైన వస్తువులు వద్దు, మీ నోటికుండా ఒక్క వాక్యం వస్తే చాలు, అదే నాకు బహుమానం అన్నాడు. ఏమిటి ఆ వాక్యం అన్నాడు దేవుడు? మరల ఈ వేషాలు వెయ్యబాకవయ్యా, చూచి చూచి కళ్ళు నెప్పుడుతున్నాయి, ఈ వేషాలు ఇంతటితో ఆపవయ్యా అని మీరు ఒక్కసారి ఆశీర్వదించండి అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. ఇంకా వేషాలు వద్దు, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టని మీ నోటికుండా ఒక వాక్యం వస్తే అదే 10,000 అన్నాడండి. ఎవరు? ఒక భక్తుడు. అందరికి అర్థమైందండి. ఇంతవరకు ఎన్ని జన్మలో ఎత్తినారు, ఇక మీదట మరల జన్మ ఎత్తకుండా, మరల వేషం వేయకుండా, ఈ నాటక రంగంలో మళ్ళీ ప్రత్యక్షం కాకుండా ఉండాలి. అదండి మానవుని యొక్క కర్తవ్యం. ఇంతవరకు ఎన్ని వేషాలు వేశాడు, వెనక్కి పోతాడు. గ్రీన్ రూమ్ అని పోతాడు, మళ్ళీ వేషం మార్చుకుంటాడు, ఇంకో రకంగా వస్తాడు. ఇప్పుడు మనుష్యుడిగా ఉన్నాడు, పాపం కనుక చేస్తే లోపలికి పోయి మళ్ళీ పశువుగా పుడతాడు, మళ్ళీ పశువుగా వచ్చి నాట్యం ఆడతాడు, మళ్ళీ వెనక్కి పోతాడు, చీమగా పుడతాడు, దోమగా పుడతాడు. రామరామ, ఎన్ని వేషాలండి.
ఈ విధంగా వేషాలు వేసి 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 మానవుడికి ఏమి విసుగు పుట్టడం లేదే. అద్భుతమైనటువంటి తరించడానికి అవకాశం కలిగినటువంటి జన్మను దురుపయోగం చేయటం న్యాయమేనా చెప్పండి. కనుక మహాత్ములైనటువంటి వారు శ్రీరామచంద్రుడు చూడండి, ఎవరు పుట్టినవారంటే మరల పుట్టకుండా సాధన చేసి తరించేటువంటి వారే పుట్టినవారు అంటారు. చూడండి, జాతాహతయేవ జగతే జంతవ సాధు జీవితా ఏ పునర్నేహ జాయంతే. తిరిగి ఇక్కడ పుట్టకూడదు, మళ్ళీ తల్లి గర్భంలో పుట్ట. దానికి ఏమిటి కారణం చెప్పండి? ఏ ఉపాయం చేత మానవుడు మళ్ళీ పుట్టడు? అక్కడ సంచిత కర్మ అని ఉందండి. కొండలాదిగా ఉన్నటువంటి కర్మ ఉన్నంత వరకు వాడికి జన్మ తప్పదు. తప్పకుండా మళ్ళీ జన్మ వచ్చి తీరుతుంది. ఎప్పుడు? ఆ కర్మ ఉన్నంత వరకు. ఏది? సంచితం. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? నాయన, ఆ సంచిత కర్మను దగ్ధం చేయండి. దేని చేత? జ్ఞానం అనేటువంటి ఆ విషం తాగితే చస్తాడు. ఒక్క శరీరం నాశనం అయిపోతుందండి. దేని చేత? విషం చేత. విషం విషమ వైషమ్యం న విషం విషముచ్యతే జన్మాంతరఘ్న విషయ ఏకదేహహరం విషం. విషం ఎవరైనా తాగితే ఒక్క శరీరం పడిపోతుంది. విషయములు చూడండి, విషయములంటే ఇంద్రియ సుఖాలు, ఈ ప్రాపంచిక విలాసములు, ఈ భోగములు, ఇవి కనుక ఆశ్రయిస్తేనండి జన్మ జన్మాంతరం మానవుడు పుట్టటం చావటం, పుట్టటం చావటం. చూడండి, ఒక్క శరీరమే ఈ విషం ఎంతో మేలంటాడు. చూడండి, విషం విషమ వైషమ్యం న విషం విషముచ్యతే. యథార్థమైన మహా పవర్ఫుల్ విషయం ఏమిటంటే ఈ విషం కాదు, విషయములు. ఈ విషయ భోగములు ఉన్నాయి చూడండి, దీని మీద పరిగెత్తేటువంటి వాడండి జన్మ జన్మాంతరం అనేకమైనటువంటి శరీరములు ధరించి బాధలు పడవలసి వస్తుంది. కాబట్టి ఏది ఎక్కువ ప్రమాదం చెప్పండి? ఈ విషం కాదు, ఈ విషం కొడుతుంది. ఇప్పుడు పాము కానీ తేలు కానీ కుడితే ఒక్క శరీరం నశించిపోవచ్చు గాక, విషయములు కనుక కుడితే చెప్పండి అనేక జన్మలు పుట్టడం. కనుక రామచంద్రుడు చెప్తున్నాడు, విషం విషమ వైషమ్యం న విషం విషముచ్యతే. ఈ విషం అనేది సామాన్యం, ఇదేమంత పెద్ద ప్రమాదం కాదు, విషయములు ప్రమాదం అంటాడు. జన్మాంతరఘ్న విషయ, ఈ విషయములైతే జన్మాంతరం అనేక జన్మల్ని నాశనం చేస్తాయి. ఇది ఏకదేహహరం విషం. ఈ మామూలు విషం ఒక్క శరీరాన్ని మాత్రమే పడగొడతాయి. కాబట్టి చాలా ప్రమాదం, జాగరూకతగా ఉండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. ఇంకా చూడండి చక్కని విషయాలు. ఇక రామచంద్రుని యొక్క అనుభవం ఇంకా పూర్తి అయిపోతుందండి ఈ రోజుతో. అంచేత చివరి భాగంలో ఏం చెప్తున్నారంటే, ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఇప్పుడు గనక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, మంచి అవకాశం, చింతన చేయడానికి తగినటువంటి అన్నీ ఉన్నాయి. ఈ టైంలో కనుక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అని చెప్పి చెప్తున్నారన్నది. సరే, ఆ శ్లోకం అండి. అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్యా మునీంద్ర న చికిత్స్యతే. చికిత్స అనేటువంటి పదం ప్రయోగించారండి. చికిత్స అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ పదం రోగం. ఏదైనా రోగం ఉన్నప్పుడు చికిత్స చేయాలండి. రామచంద్రుడు చెప్తున్నాడు, ఈ పుట్టటమే ఒక రోగం, ఈ శరీరమును ధరించటమే, ఈ సంసార రంగంలో పడటమే ఒక రోగం. కాబట్టి దానికి చికిత్స ఇప్పుడే చేసుకోవాలంటాడు. ఇప్పుడు అంటే ఏమిటి చెప్పండి? బాల్యం. చూడండి, వీరికి 16 ఏళ్ల వయసు అండి రామచంద్రుడికి. ఇప్పుడు కనుక నేను జాగ్రత్త పడకపోతే భూయ తచ్చికిత్సాయాం తత్కిల అవసర కుత. ఇటువంటి చికిత్స చేయడానికి అవకాశం ముందు ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను. కాబట్టి ఓ మునీంద్ర, దీనికి చికిత్స చెప్పండి. భవరోగం, ఈ సంసార దుఃఖం అనేటువంటి రోగానికి, ఈ జనన మరణ రూపమైనటువంటి వ్యాధికి ఉపాయం చెప్పండి, చికిత్స. చూడండి, చికిత్స అని అడుగుతున్నారు. ఇది నిజంగా చికిత్సేనండి. ఇది చికిత్స అంటే మందు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే దేనికోసం తెలిసిన? చికిత్స కోసం అండి. సరే, ఈ భవరోగం, ఈ సంసార దుఃఖం, ఈ ఏ విధంగా మనం తప్పించుకోగలం అనే చికిత్స కోసం మానవుడు పరితపిస్తూ ఉంటాడు, ముముక్షు. ఇప్పుడు చూడండి, అనేక మంది దారిపోతున్నారు. ఎవరికి ఏమైనా పట్టిందా చెప్పండి? ఆ చికిత్స చేయించుకోవాలి, ఈ రోగం పోవాలను, ఈ దుఃఖం అనేటువంటి రోగం తొలగిపోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే చికిత్స కోసం ప్రయత్నం చేస్తారు కదండి. నాకేమిచ్చే బాధ లేదు, నేను హాయిగా ఉన్నాను, నా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్న వాడికి ఇంకా చికిత్స దేనికి? అయితే మీరు అడగచ్చు, ఏమండి నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని. అయ్యా, ఈ ఆరోగ్యం కాదండి, ఇది స్థూల శరీరం యొక్క ఆరోగ్యం మీరు చూచేది. ఆ లోపల సూక్ష్మ శరీరం అంతా కుళ్ళి నశించిపోతున్నది, అనేకమైనటువంటి వ్యాధులు దానికి కలుగుతున్నాయి. దానికి మరి చికిత్స చేయాలా లేదా చెప్పండి? సూక్ష్మదేహం ఏమిటి? మనస్సు. ఆ మనస్సుకి ఎవరైనా చికిత్స చేస్తున్నారా? భగవద్గీత మొదట్లోనండి ప్రార్థన శ్లోకాల్లో ఒకటి ఉన్నది. ఏమిటి తెలిసిన? ఈ స్థూల శరీరాన్ని అందరూ కడుగుతున్నారు, పొద్దున్న లేస్తే స్నానం చేయిస్తున్నారు, సబ్బు వేస్తున్నారు, సున్నిపిండి వేసి రుద్దుతున్నారు, బాగా మాలిన్యం అంతా పోగొడుతు. ఇది అందరికీ తెలుసు. కానీ సూక్ష్మ శరీరాన్ని కడగటం తెలుసునా అని ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. దినే దినే ప్రతిరోజు జలస్నానం చేస్తున్నారు. కానీ
సకృద్గీతాంబసి స్నానం సంసారమలమోచనం. గీతామృతం, భగవద్గీత జ్ఞానామృతం అనేటువంటి తీర్థం చేత కనుక ఆ మనస్సుని కడిగి వేస్తే శుద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు ఇది కూడా చేయండి అంటాడు. చూడండి, మొట్టమొదట్లో గీత చదివే ముందుగా ఈ శ్లోకం చదువుతారండి సార్. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలమోచనం. కనుక చికిత్స కోసం అండి పరితపిస్తున్నాడండి ఎవరు? రామచంద్రుడు. దీని పేరు ఏమంటారు తెలుసిన? తీవ్ర ముముక్షుత్వం. తీవ్ర ముముక్షుత్వం, హౌ టు క్రాస్ దిస్ ఓషన్, ఈ సంసార సాగరమును ఏ విధంగా దాటుతానని చెప్పి పరితపించటం పేరండి ముముక్షుత్వం అండి. ఇప్పుడు రామచంద్రుని యొక్క స్వరూపం అట్లాగే ఉందండి. ఓ విశ్వామిత్రమునింద్ర, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, ఈ రోగానికి చికిత్స ఏమిటో చెప్పండి అని ప్రార్థన చేస్తున్నాడు. అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్య మునీంద్రన చికిత్సతి. ఇప్పుడు కనుక నేను చికిత్స చేసుకోబోతే భూయః తచ్చికిత్సాయాం తత్కిలా అవసర కుతః. బాల్యకాలంలో పరితపిస్తున్నాడంటే ఎంత అదృష్టం చెప్పండి. ఎవరికైనా బాల్యకాలంలో ఇట్లా తరించాలని కుతూహలం కలుగుతుందా చెప్పండి? బాలస్తావత్ క్రీడాసక్త. చిన్నప్పుడంతా క్రీడలు, ఆటలు, గాలిపటాలు, గోలికాయలు, వీటితోనే కాలం గడిపోతుందని శంకరాచార్య చెప్పలేదని. పోని యవన కాలంలో ఏదైనా సాధన చేస్తున్నాడా? తరుణస్తావత్ తరుణీసక్త. ఈ విషయంలో పడిపోతున్నాడు యవన కాలం అంతా. పోని ముసలివాడైన తర్వాత ఏదైనా ధ్యానం చేస్తున్నాడా? వృద్ధస్తావత్ చింతాసక్త. చింత అంటే వరి, ఇంగ్లీష్లోనండి వరి అంటారు. ముసలివాడికి అండి అందరూ అనుకుంటారు అన్ని కర్తవ్యాలు అన్ని పూర్తి అయిపోయిన డ్యూటీస్ అంతా హాయిగా ధ్యానం చేసుకుంటాడు తాతగారు అని అనుకుంటారండి. శంకరులు ఏం చెప్పారు? తాతగారికి ఎక్కడ లేనన్ని ఆందోళనలో ఉంటాయన్నాడండి. అంటే ఏమిటి? కొడుకుల విషయం దాటి మనవాళ్ళ విషయం పట్టించుకుంటాడండి. మనవాడు చదువుతున్నాడా, స్కూల్కి వెళ్తున్నాడా అని కూరగాయలు సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవటం, వీళ్ళ గొడవలు చూడటం, వీళ్ళు ఇదేనండి తాతగారికి ఇవన్నీ పట్టినాయండి. సరే, వృద్ధస్థావచ్చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త. ఆ పరబ్రహ్మనందు ఎప్పుడు వాడు ఇంకా మనసు పెట్టేది అంటాడు ఎవరు? శంకరాచార్య. కనుక శీఘ్రంగా భజ గోవిందం భజ గోవిందం. ఒక క్షణం పోయిందంటే ఎన్నో లక్షల రూపాయలు వృధా అయిపోతుంది. నాయన పుణ్యమును సంపాదించండి అని శంకరాచార్య. టైం దాటిపోతున్నది. పుణ్యం అనేటువంటి ధనం ఆర్జించుకోవద్దండి. ఇప్పుడు మీరందరూ ఏదో వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం ఇవన్నీ చేస్తున్నారు కదా. దేనికోసం? ధనం కోసం. ఆ ధనం ప్రాపంచికమైనటువంటి ధనం, దాని తప్పు లేదు, దాన్ని ఆర్జించవచ్చును. కానీ అది ఒక్కటేనా ధనం చెప్పండి? స్పిరిచువల్ వెల్త్, ఆధ్యాత్మికమైనటువంటి ధనం కూడా సేకరించుకోవాలి. ప్రతిరోజు ఒక హుండీ పెట్టి రోజు పుణ్యం దాంట్లో వేస్తూ ఉండాలి. చూచారా? ప్రతిరోజు ఒక జపమాలు తీసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం హరే రామ 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 హరే హరే. ఇటువంటి దివ్యమైనటువంటి మంత్రాలు జపం చేసి ఆ పుణ్యాన్ని ఆ హుండీలో వేయండి. ప్రతిరోజు కనుక హుండీలో కొద్ది కొద్దిగా వేస్తుంటే పుణ్యం ఏమవుతుందో తెలిసిన? సంవత్సరం అయ్యేటప్పటికి రామ ఎంత అమూల్యమైనటువంటి పుణ్యాన్ని సేకరించగలుగుతారు చెప్పండి. ఇదండి జ్ఞానధనం, ఇది పుణ్యధనం, భక్తి ధనం. ఏ ధనం మానవుడిని కాపాడుతుంది చెప్పండి? ఇప్పుడు తులాభారంలో కృష్ణుడు గారు కూర్చున్నారు. ఎన్నో నగలు ఇవన్నీ పెట్టారండి. ఏమైనా తూగిందా చెప్పండి? ఒక్క తులసి దళం, ఆ తులసి దళం పెట్టేటప్పటికి కిందకి దిగిపోయిందండి. అంటే ఇట్ ఈస్ హెవీ. ఆ తులసి అంటే భక్తి. ఆ భక్తికి అంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి. అది కృష్ణ పరమాత్మ తమాంతంగా పైకి లేచిపోయినారు, ఆ తులసి దళం కిందకి దిగిందంటే దాని అంతరార్థం ఏమిటి చెప్పండి? ప్రాపంచికమైనటువంటి ధనములు ఇవన్నీ కూడా శరీరం ఉన్నంత వరకే ఉంటాయి. తర్వాత ఏమైనా రక్షించగలవా? అంత్యకాలంలో ఎవరండి కాపాడేది? చంద్రశేఖరమాశ్రయే. ఆ చంద్రశేఖరుని ఎడల భక్తి ఉన్నది, అది కాపాడుతుందండి. ఇది సరే. ఇక ఎవరు కూడా యముడు గారిని బెడద తప్పించటం మహా కష్టం అన్నది. సరే, ఒక శిష్యుడు అండి గురువుగారు రామాయణం చెప్తున్నారండి. రామాయణం చెప్తుంటే ఏదో విధం దాంట్లో మధ్యలోనండి యమబాధలు అనేటువంటి టాపిక్ వచ్చిందండి. శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి గురువుగారు ఈ యమబాధలు ఏ విధంగా తొలగుతాయి అని అడిగాడండి శిష్యుడు. యముడికండి సంస్కృతంలో పేరేమిటి తెలిసిన? దండపాణి. చూడు, దండపాణి. దండం అంటే కర్ర పట్టుకుంటాడండి ఎవరు? యముడు గారు. ఎందుకు? పాపుల్ని ఇవి పగలగొట్టడానికి. వారి పేరు దండపాణి. ఈ శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి దండపాణి గారి బాధ ఎట్లా తొలగుతుంది అని అడిగాడండి. గురువు ఏం చెప్పాడు తెలుసిన? కోదండపాణి కాళ్ళు పట్టుకోవయ్యా అన్నాడు. అంతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దండపాణి యొక్క బెడద పోవాలంటే కోదండపాణి ఆశ్రయించకపోతే ఎట్లా చెప్పండి? కనుక ఈ జీవితంలో ఎవరైనా అట్లా ఆశ్రయిస్తున్నారా? టైం దాటిపోతున్నది, ఈ బాల్యకాలం అయిపోతున్నదని రామచంద్రుడు తహతహలాడిపోతున్నాడండి. అద్య అంటాడు. ఇప్పుడు ఈ బాల్యకాలంలో గనక నేను చికిత్స చేసుకోకపోతే, సరైనటువంటి సాధనలు గనక చేసుకోకపోతే భూయః తచ్చికిత్సాయాం తత్కిలా అవసర కుతః భవిష్యత్. కనుక ఎంత శీఘ్రంగా మానవుడు, ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో గో ఆన్ బిగిన్. అంతే. ఇంతవరకు గడిచిన దాని గురించి డోంట్ వరీ.
ఏదో అయిపోయింది, బురదలో కాలు పెట్టారనుకోండి, దాని గురించి ఆలోచిస్తే లాభం లేదు. నీళ్లు తెచ్చుకోండి చెంబుతో, ఆ బురద కడుక్కోవాలి, అంతేనండి ఇప్పుడు చేయవలసిన పని. అయ్యో పూర్వం నేను ఈ పాపం చేశానే, నేను దేవుణ్ణి మర్చిపోయినానే, ఈ సంసార కోపంలో పడి నానా విస్మరించినానే, ఇటువంటిది ఏం వద్దండి. ఎందుకంటే గతించిన దాని గురించి ఏమీ మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే లాంగ్ ఫెలో, లెట్ ది డెడ్ పాస్ బరీ ఇట్స్ డెడ్ అంటాడు. యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెజెంట్, హార్ట్ విత్ ఇన్ గాడ్ ఓవర్ హెడ్ అంటాడు. ఎవరు? లాంగ్ ఫెలో అని కవి. గతించిన దాని గురించి ఏడవబాకండి, ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా చేయండి అంటాడు. కనుక ఇప్పుడు ప్రతివారు వారి పూర్వ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ డోంట్ వరీ, ఇక మీదట పొద్దున్న లేవటం, చక్కగా ఏదో పుణ్యమును ఆర్జించడానికి సంకీర్తన, నామస్మరణ, గీతాపారాయణ ఏదో చేసుకోవటం, దానం, ధర్మం, పరోపకారం, ఇటువంటి చక్కని కార్యక్రమాలు కనుక అవలంబిస్తే ఆహా, ఈ అంత్యకాలంలో ఇంకా దుఃఖపడవలసిన పని ఏమిటి చెప్పండి అది. కనుక ఈ జీవితం మహా దుర్లభం అని చెప్పి రామచంద్రుడు, ఇంకా ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు వీరందరూ కూడా ఘోషిస్తున్నారు. మానవుడు జాగ్రత్త పడాలన్నది ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా మంచిదండి. బాల్యకాలంలోనండి మనస్సు ఎట్లా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుందండి. యవ్వనం వచ్చేటప్పుడు కొంచెం చెడిపోతుంది, వార్ధక్యంలో సర్వనాశనం అయిపోతుంది. కనుకనే ముఖ్యంగా తరించాలనే ఉద్దేశం కలిగి వారు చిన్నవారికి గనక ఏదన్నా బోధ, పూర్వజన్మార్జితమైన సుకృతం చేత ఏదన్నా గనక వస్తే తల్లిదండ్రులు చెడగొట్టబాకండి. తల్లిదండ్రులు కొందరు నిరుత్సాహపరుస్తున్నారండి, వీడికి అప్పుడే వైరాగ్యం ముదిరిపోయింది అని చెప్పేసి. అయ్యా, ముదిరితే అది మీకందరికీ క్షేమం. చూచారా? మీకే కాదు, 10 తరములు పైన వారందరూ కూడా తరించిపోతారు, ఏ వంశంలో ఒక్క బ్రహ్మనిష్ఠుడు జన్మిస్తే. అది తెలియక ఇదిగో మా వాడు ఏదో భక్తిగా ఉండి జపం చేస్తున్నాడు, ఇప్పుడేనా వాడికి పెళ్లి కావద్దా, వాడికి ఈ గొడవలన్నీ ఇవన్నీ లేనిపోని మీరు చేయబాకండి. వాడు తరించడానికి అవకాశమును కల్పించండి. వన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిజ్ లిబరేషన్. అది వాడు కనుక మానవుడు ఎందుకు వచ్చాడు? తప్పించుకోవటానికి వచ్చాడు. బంధనం నుంచి విముక్తి కావటానికి మానవుడు వచ్చాడు. ఇంకా ఎన్ని జన్మలు ఈ తాళ్ల చేత కట్టబడే జీవుడు బాధపడాలి చెప్పన్నది. ఒక ఊళ్ళోనండి ఒక కుటుంబం ఉన్నారండి, భార్య భర్త. భర్త గారికి అండి ఉద్యోగం అండి, భార్య. అది చూడండి, ఇద్దరి యొక్క సంస్కారంలో ఎంత భేదం వచ్చిందంటే, భర్త గారు దేవుని గురించి పట్టించుకోడండి, ఒక్కసారి కూడా భగవన్నామం జపం చేయడు. భార్య పూర్వజన్మ సుకృతం చేతండి ఎప్పుడు పొద్దున్నే వంట గింట అంతా పూర్తి ప్రారంభించక ముందుగానే లేచి ఓం నమ శివాయ, ఓం శ్రీరామాయ నమః అని రామచంద్రుని జపం చేస్తుంటుందండి. తారకం, ఆ అమ్మగారికి తారకం అంటే చాలా ఇష్టం. ఓం శ్రీరామ రామ అని జపం. ఒకనాడు భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను జపం చేస్తున్నాను, పుణ్యం సంపాదిస్తున్నాను, మానవ జన్మ సార్థకం అవుతుంది, ఆ విధంగా మీరు ఒక్కసారి కూడా భగవంతుని సంస్మరలేదు, మిమ్మల్ని ఎవరు సృష్టి చేసింది? ఆ పరమాత్మ కదా. ఆ సృష్టికర్తకు ఒక్కసారి నమస్కారం పెడితే తప్ప, నేను రామనామం జపం చేస్తున్నాను, మీరు కూడా జపం చేయండి, కనీసం రెండు నామాలైన రోజుకి ఉచ్చరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన? నీకేం పని లేదు కాబట్టి జపం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు టైం ఎక్కడా? అయితే ఎప్పుడు జపం చేస్తారని భార్య అడిగింది. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాను, చేయలేను, రిటైర్ అయిన తర్వాత చేస్తాను అన్నాను. రిటైర్ అంటే ఇంకా 30 ఏళ్ళకి రిటైర్ అవుతాడండి. రిటైర్ అయిన తర్వాత చేస్తానండి. ఈ అమ్మగారు ఎంత చెప్పినా మనస్సు మారలా. అప్పుడండి ఈయన మార్చాలని చెప్పి చక్కగా అవకాశం కోసం ఈమె కాచు కూర్చుందండి. ఒకనాడు ఏ దురదృష్టమో ఈయన గారికి రోగం వచ్చిందండి, జ్వరం. భర్త గారికి జ్వరం వచ్చింది, మంచం మీద పడ్డాడు. డాక్టర్ గారు వచ్చారు, నాడి చూచినారు, ఇది టెంపరేచర్ 103 ఉందండి. డాక్టర్ గారు ఆ భార్య గారిని దగ్గర పెట్టుకుని వారితో ఏమండి ఇదో ఈ సీసాలో మందు ఇస్తున్నాను, ఇప్పుడు ఒక డోసు, తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కనుక తాగితే ఈ జ్వరం పోతుంది అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. ఆ సీసాలో మందు పోసి భార్య చేతికి ఇచ్చి, అమ్మ ఇది భర్త గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయినాడు. ఏం చేసింది తెలుసిన? ఆ మందు సీసా తీసుకెళ్ళి ఇనపెట్టిలో దాచిపెట్టిందండి. ఇనపెట్టిలో ఇవ్వలేదండి. గంట సేపు అయింది, భర్త గారు చూస్తున్నారు ఈ మందు ఇస్తుందో లేదో అని. ఇవ్వలేదండి. ఆఖరికి పిలిచాడు, ఏమే ఇప్పుడు ఒక డోసు ఇమ్మన్నాడు కదా డాక్టర్ గారు, ఇవ్వలేదంటే, ఏమి తొందర అండి, ఇప్పుడు ఏమి రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఇప్పుడు తొందర ఏమిటండి మందు, ఇప్పుడు తొందర ఏమిటని. నీకేమైనా బుద్ధి ఉందా? ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు కదా మందు తాగాలని, ఆ సిద్ధాంతం మీద నిలబడండి. ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు మందు వేయటం కనుక సిద్ధాంతం అయితే, పుట్టినప్పుడే రోగం తగులుకుంది కదా, సంసార రోగం, దీనికి చికిత్స రామనామం కదా. మరి నేను రామనామం జపం చేయమంటే మీరు ఇప్పుడు కాదు తర్వాత అన్నారే. ఏ టైం ఏ ప్రమాదం వస్తుందో ఎవరికైనా తెలిసినా, ఈ శరీరం ఎప్పుడు కింద పడిపోతుందో ఏమైనా గ్యారంటీ ఇచ్చాడా బ్రహ్మదేవుడు? ఫలానప్పుడని తెలియదండి. ఇప్పుడు చూడండి, ఏ మందులు ఉంటాయండి మెడికల్ షాప్లో మందులు, ఆ మందుల మీద రాసి ఉంటుంది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. కానీ ఎప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించేది, నశించిపోతుంది అనేటువంటి విషయం తెలియదండి. తెలియనప్పుడు ఏం చేయాలి? హి మస్ట్ బి ఆన్ హిస్ గాడ్. తస్మాత్ సర్వేషు కాలేషు. చూడు, ఇప్పుడు ట్రైన్ అండి, పల్లెటూరు వాడు రైలుకు వెళ్ళాలి.
వాడికి గైడ్ లేదు, రైల్వే గైడ్ లేదు, ఎన్నింటికి ట్రైన్ వస్తుందో వాడికి తెలియదు. వాడు ఏం చేస్తాడు తెలుసిన, ముందుగానే వెళ్ళి కూర్చుంటాడు అక్కడ ప్లాట్ఫామ్ మీద. ముందుగానే వెళ్ళి కూర్చుని, రైలు గారు మీ ఇష్టం, ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా రండి. అదేవిధంగా యముడు గారు వచ్చి శరీరాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియనప్పుడు ఏం చేయాలి తెలుసండి, ముందుగానే సాధనలన్నీ పూర్తి చేసుకుని మనం ఈ జన్మలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ పూర్తి చేసుకుంటే యముడు గారితో మనకి సంబంధం ఏంటండి, ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోని, అసలు రానే రాడండి సార్. తస్య కరోతి యమోపిన చర్చాం. ఇక వారి దగ్గర అండి భక్తుని దగ్గర యముడు ఈ చర్చలు ఇదంతా ఉండవంటారు ఎవరు, శంకరాచార్య. కనుక ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేయకుండా తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్మెంట్, ఎడ్జర్న్మెంట్, ఈ ఎడ్జర్న్మెంట్ వద్దండి. ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలు ఎప్పుడు విన్నారో గోన్ బిగిన్, వెంటనే ఆ రోజే చక్కగా దైవ చింతన, ధ్యానము, పారాయణము, నామస్మరణ, సంకీర్తన, పరోపకారం, ఇటువంటి చక్కని గుణాలు కనుక అభ్యాసం చేస్తే ఈ జీవితం సార్థకం అవుతుందండి. చివరికి ఆ రామచంద్రుడు చివరి ఒక వాక్యం చెప్తున్నారు. ఓ మునీంద్ర, ప్రపంచంలో అనేక మంది శూరులు ఉన్నారు, మంచి శక్తివంతులు ఉన్నారు, యుద్ధంలో జయించిన వారు ఉన్నారు, కానీ నా దృష్టిలో వారు గొప్ప కాదు అంటున్నాడు. ఎవరు, రామచంద్రుడు. చూడండి, తరంతి మాతంగ ఘటాతరంగం రణాంబుధిం ఏమయితే నశూరా. వారు శూరులు కాదు, యోధులు కాదు. ఎవరో తెలిసిన శూరులు, వీరులు ఎవరంటే శూరా తయేవ మనస్తరంగం దేహేంద్రియాంబోధిమిమం తరంతి. తన ఇంద్రియములను, తన మనస్సును ఎవరు జయించుకున్నారో వాడు శూరుడు అంటాడు. చూడు, బయట శత్రువులు, ఇద్దరు శత్రువులు ఉన్నారండి, బయట లోపల. బయట శత్రువులను అందరూ జయించగలరు, ఏదన్నా బాంబులు లేకపోతే ఆయుధాలు, వీటితో బయట శత్రువుల్ని జయించవచ్చండి. లోపల శత్రువులు వారు ఉన్నంత వరకు వీడికి ఏమైనా శాంతి ఉండునా చెప్పండి. ఆనాడు స్వరాజ్య మూమెంట్లోనండి అనేక కార్యక్రమాలు అవలంబించినారు. ఆఖరికి క్విట్ ఇండియా అనే గాంధీ మహాత్ముడు ఒక దాన్ని ప్రారంభం చేసి ఈ బ్రిటిష్ వాళ్ళందరినీ తరివేశారండి, బయటికి వెళ్ళిపోయినారు, స్వరాజ్యం వచ్చిందండి. అందరూ కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఎప్పుడు ఇండిపెండెన్స్ డే జనవరి 26, ఆ 26వ తేదీ బ్రహ్మాండంగా అందరూ కోలాహలంగా ఈ స్వాతంత్ర దినం జరుపుకుంటుంటే, దీనికంతటికి కారకుడైనటువంటి గాంధీ మహాత్ముడు ఏం చేస్తున్నాడు తెలిసిన, తన ఆశ్రమంలో తన ఇంట్లో నుండి ఒక మూల కూర్చుని ఏదో దిగులతో చింతతో ఉన్నాడండి. కార్యకర్తలంతా పరిగెత్తుకొచ్చారు, ఏమండి మీ చలవ వల్ల మాకు స్వరాజ్యం వచ్చింది, మేమంతా ఆనందంగా జెండాలు ఎగరేసుకుంటుంటే మీరు ఇంట్లో కూర్చుని ఈ విధంగా దుఃఖంతో ఉండడానికి కారణం ఏమిటని అడిగారు. గాంధీ గారు ఒక్క మాట చెప్పి వాళ్ళని పడగొట్టారు. స్వరాజ్యం వచ్చిందే కానీ స్వరాజ్యం ఇంకా రాలేదు అన్నాడు. చూడు, స్వరాజ్యం రాలేదు, రామరాజ్యం రాలేదు, స్వరాజ్యం వచ్చింది అంతే. చూడు, స్వరాజ్యం అంటే ఏమిటి, బయట శత్రువుల్ని తరిమేశాం, లోపల శత్రువులు అనేక అసూయలు, ద్వేషములు, ఈర్ష్య, దంభం, కోపం, ఇవన్నీ లోపల పీడిస్తుంటే మానవుడు బయట శత్రువులను జయిస్తే ఏమైనా ఆనందం ఉందా నాయన? స్వరాజ్యం వచ్చిందే కానీ స్వరాజ్యం రాలేదు. ఇండిపెండెన్స్ వచ్చిందే కానీ బట్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ఇండిపెండెన్స్ అన్నాడు ఎవరు, గాంధీ మహాత్ముడు. లిమిటెడ్ ఇండిపెండెన్స్, పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది, అపరిమితమైన స్వాతంత్ర్యం రాలేదు. ఎట్లాగో తెలుసండి, ఒక కర్ర నాటండి, కర్ర నాటి దానికి ఒక తాడు కట్టండి, అక్కడ ఒక పశువు, ఆవు దేనో కట్టండి. ఆ ఆవుండి మేస్తూ ఉంటుంది. ఎంత దూరం తెలిసిన, ఈ తాడు ఎంతవరకు ఉందో అంతవరకే. ఒక సర్కిల్ చుడుతుందండి, చూచారా, ఈ రేడియస్ ద్వారా ఒక సర్కిల్ చుడుతుంది, ఈ లోపల గడ్డి మేస్తుంది అంతే. చూచారా, ఇంకా దూరం పోవటానికి తాడు అనేది అడ్డుగా ఉందండి. అందుచేత ఈ పశువుకి ఏ విధంగా పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నదో, స్వాతంత్ర్యం ఉన్నది, చక్కగా గడ్డి మేయచ్చు, ఎంతవరకు, ఈ తాడు ఉన్నంత వరకే, తర్వాత దూరంగా పోవటానికి లేదు. అదేవిధంగా జీవుడు ఈ బాహ్యమైనటువంటి శత్రువులను జయించినంత మాత్రం చేత పూర్ణమైనటువంటి ఆనందం వాడి కలగదండి, ఈ లోపల శత్రువులను జయించాలి. ఆనాడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు చెప్పండి, తన తండ్రి హిరణ్యకశిపుడు చాలా బాధలు పెట్టాడండి. అప్పుడు ప్రహ్లాదుడు, నాయన శత్రువులను, బయట శత్రువులందరినీ తరివేసినారు, నీ లోపల శత్రువులు ఏమైపోయినారు చూడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారూరు. ఎంత చక్కగా చెప్తాడు చూడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, అన్ని ఒక నిమిషంలో జయించేశావు బయట లోకాలు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులార్వరన్ ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర. వారిని జయించమంటాడు. కనుక ఇప్పుడు రామచంద్రుడు కొంచెం పెంచేశాడు. ఇప్పుడు రామచంద్రుడు అదే వాక్యం చెప్తున్నారు. నాయన, ఓ విశ్వామిత్ర మునీంద్రుడు గారు, ప్రపంచంలో అనేక మంది యోధులు ఉన్నారు, నా దృష్టిలో వారు గొప్పవారు కాదు. బయట శత్రువులు జయించినంత మాత్రం చేత వాడికి ఆనందం ఉంటుందా చూడండి. తరంతి మాతంగ ఘటాతరంగం రణాంబుధిం ఏమయితేన శూరా. శూరులు ఎవరంటే శూరాస్తయే వేహం అనస్తరంగం దేహేంద్రియాంబోధిమిమం తరంతి.
తన మనస్సును తన ఇంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడే యథార్థమైనటువంటి శూరుడు. చూడు ఎవరండి ఏకాంతంలో కూర్చుని చక్కగా తన మనస్సును జయించిన మహనీయులు ఎవరైనా ఉంటే వారండి అందరికంటే చాలా గొప్పవారు. బయట శత్రువులను జయించడం చాలా తేలికండి, లోపల శత్రువులను జయించడం ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి అనేక జన్మల నుంచి కూడా ఇవన్నీ వస్తుంది. దీని పేరు అసురుడు. శ్రీకృష్ణ పరమాత్మ రేపు 16వ అధ్యాయంలో అసుర స్వభావం ఏమిటి చెప్పండి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసుర సంపద దీన్ని జయించాలండి. దేని చేత? దైవ సంపద. చక్కని పాజిటివ్ క్వాలిటీస్ కొన్ని చెప్తారు. ఇప్పుడు అవకాశం లేదు. ఈ రామచంద్రుడు చెప్పినటువంటి చివరి వాక్యం చెప్పి నేను విరమిస్తున్నానండి. సరే, ఏం చెప్పినారు? ఈ బయట శత్రువులను జయించడం మంచిదే, కానీ లోపల శత్రువులు కూడా ఎవరు జయించుకున్నారో వాడే యోధుడు, వాడే శూరుడు అనే రామచంద్రుడు చక్కని వాక్యం చెప్తున్నారండి. సరే, ఎప్పుడు వారిని జయించారో అప్పుడు ఎట్లా ఉంటుంది తెలిసిన లోకం? శాంతి, క్షేమం, సుభిక్షం. ఎప్పుడు లోపల శత్రువులు చూడండి, అసూయ, ద్వేషం ఇవి లేదనుకోండి, ఎంత ప్రేమ, ఒకరి మీద ఒకరు పరోపకారం, ఈ పరస్పరమైనటువంటి స్నేహభావం, అన్యోన్యమైనటువంటి భావం ఎంత చక్కగా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒకడొకటి అట్లా ఉందా చెప్పండి? ఒక దేశం మీద ఇంకో దేశం కారాలు మిరియాలు నూరుకుంటున్నారండి. సరే, బాంబులు తయారు చేసుకుంటున్నారు. వాడిని ఎప్పుడు చంపుతాం, వీడిని ఎప్పుడు చంపుతాం, వీడితో యుద్ధం ఎట్లా చేస్తాం, ఈ విధంగానండి అశాంతి. బయటేమో శాంతిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ హృదయాల్లోనండి అశాంతి కలుగుతున్నదండి. అందుచేత ఈ అశాంతి పోవటమే నిజంగా ఆనందానికి హేతు అండి. సరే, మన ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? తేషాం శాంతి అంటాడు. వారికే శాంతి, తక్కిన వారికి లేదు. ఎవరికి? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి న ఇతరేషాం. ఎవరు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ, బయట అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే అని చెప్పి ఎవరు గ్రహిస్తున్నారో వారికి మాత్రమే శాంతి, తక్కిన వారికి లేదు అన్నాడండి ఉపనిషత్తులు. కనుక ఆత్మజ్ఞానం పొందవలను, ఇది వేరు అది వేరు అని అనుకోకూడదు. అంత ఒకే సర్వం కల్వితం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి సిద్ధాంతం ఆచరణలో పెట్టాలన్నది. సరే, దీని పేరండి గాంధీ గారు ఏమని చెప్పారు తెలుసున్నా? ఇటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైనా ఏర్పడితే దాని పేరు రామరాజ్యం అన్నాడండి. ఎవరు? గాంధీ గారు. ఎప్పుడు వస్తుందయ్యా మన దేశానికి రామరాజ్యం యొక్క స్థితి అని చెప్పి కలవరించాడండి. ఎవరు? గాంధీ గారు. ఏమండి వస్తుందా చెప్పండి? జనుడి యొక్క హృదయాలు మారందే ఈ రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు గవర్నమెంట్ వారు కొన్ని శిక్షలు పెడుతున్నారు. ఎవరైనా కనుక పొరపాటు చేస్తే వాడికి ఆ శిక్షలు పెడుతుంది. ఆ శిక్షల వల్ల వాడి మనస్సు మారుతున్నదా చెప్పండి? లేదే. వాడు శిక్ష దొంగతనం నిన్న చెప్పలేదండి, వాడెవడో బయటకు వచ్చాడు ఇది జైల్లోంచి. ఏమయ్యా పొరపాటు అయిపోయింది, 15 రోజులు ఎక్కువగా పెట్టారంటే మీరేం కంగారు పడద్దు, రాబోయే శిక్షలో తగ్గించుకోండి అన్నాడు వాడు. అంటే దొంగ బుద్ధి పోలేదండి. మొన్న ఒక చోట ఏం జరిగిందో తెలుసండి, ఒక ఊళ్ళో ఇద్దరు ఉన్నారండి. ఒకడు దిట్టంగా ఉన్నాడు, ఇంకోడేమో సన్నగా ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో అభిప్రాయ భేదాలు వచ్చింది. పోట్లాడుకున్నారు. పోట్లాడుకుంటే ఈ లావాటి వాడు ఏం చేశాడు తెలుసిన? సన్నటి వాడిని చెంప మీద ఒక దెబ్బ కొట్టాడండి. సన్నటి వాడు వీడినెట్ట కొడతాడండి, వీడు లావుగా ఉన్నాడు. అంచేత వాడు ఏమి చేయలేక బెంచ్ కోర్టు ఉందండి ఆ గ్రామంలో, బెంచ్ కోర్టు, అక్కడ దావా వేశాడు. కొంచెం తిప్పు. బెంచ్ కోర్టులో దావా వేస్తే ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరిని పిలిపించారు. కొట్టిన వాడిని, కొట్టబడిన వాడిని. ఏమయ్యా నువ్వు కొట్టావా వాడిని అన్నాడు మ్యాజిస్ట్రేట్. కొట్టానన్నాడు. ఎట్లా కొట్టావు? శుభ్రంగా దంచి వదిలిపెట్టా అన్నాడు. ఎందుకు కొట్టావన్నాడు. కొట్టాలని బుద్ధి కలిగింది, కొట్టాను. ఏమిటయ్యా దీంట్లో అన్నాడు వాడు. ఎందుకు కొట్టావంటే నాకు కొట్టాలని బుద్ధి కలిగింది, కొట్టేశాను. సరే, తప్పు చేశావు కాబట్టి అపరాధం. అపరాధం ఏమిటి తెలిసిన? శిక్ష 5 రూపాయలు కట్టు, కోర్టు కట్టమన్నాడు. 5 రూపాయలు జరిమానా అన్నాడండి. కొంచెం పెంచు. ఆయన జేబులో చూసుకున్నాడండి, 5 రూపాయలు ఉన్నదో అని. లేదండి, 10 రూపాయల నోటు ఉందండి. 10 రూపాయల నోటు. అందరిని అడిగాడు చిల్లరుందా అని చెప్పేసి. ఒక్కడి దగ్గర చిల్లర లేదండి. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారితో చెప్పాడు, మ్యాజిస్ట్రేట్ గారు నేను ఒక చెంప వాయిస్తే 5 రూపాయలు శిక్ష వేశారు, అవతల చెంప కూడా వాయిస్తాను, 10 రూపాయలు తీసుకోండి అన్నాడండి. ఈ అపరాధాల వల్ల వాడి మనస్సు ఏమైనా మారిందా? ఆ చెంప కూడా వాయించాడండి వాడు. చూసారా, ఇట్లా ఉంటుందన్నది. కనుక రామరాజ్యం అంటే ఆ కలలు కన్నాడు ఎవరు? గాంధీ మహాత్ముడు. ఎటువంటి స్వరూపం తెలిసిన? అక్కడుండే ఆత్మ ఇక్కడుండే ఆత్మ ఒకటే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మనే ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శినః. అది ఇప్పుడు రామచంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు. ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఇప్పుడు కనుక నేను చికిత్స చేసుకోబోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను, కాబట్టి తరించడానికి కావలసిన మార్గం నాకు బోధించండి అని ఆ విశ్వామిత్రుడిని ప్రార్థన చేస్తే, విశ్వామిత్రుడు నాయన తప్పకుండా మీకు చెప్తాను అని ప్రారంభం చేస్తారు. దాని పేరు ముముక్షు ప్రకరణం అండి. రేపు వస్తుంది. రేపటి నుంచి 3 రోజులు అధ్యాయం మనం విచారణ చేస్తాం. ముముక్షు ప్రకరణం. రేపు ఒక్కరోజు మాత్రం
విశ్వామిత్రులు వారు బోధ చేస్తారండి. ఎల్లుండి నుంచి చివరి వరకు కూడా వశిష్ఠ మహర్షి గారి యొక్క బోధ ఉంటుందండి. అద్భుతమైనటువంటి గంగా ప్రవాహంలాగా వారు బోధ చేస్తారు, ఎవరు? వశిష్ఠులు వారు. రేపు ఒక్కరోజు మాత్రం విశ్వామిత్రుని యొక్క జవాబు ఉంటుంది, అది మనం శ్రవణం చేసి ఎల్లుండి నుంచి వశిష్ఠుల వారి యొక్క బోధను మనం శ్రవణం చేస్తాం. ఈరోజు భగవత్కృప చేత ఈ మొదటి అధ్యాయం పూర్తయింది. ఈరోజు సాయంత్రం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగమును గూర్చినటువంటి ప్రసంగం జరుగుతుంది. నేను మాట్లాడు